హాయ్ అండి, నేను మీ మాదిరి. వెల్కమ్ బ్యాక్ టు మాదిరి కిచెన్. ఈరోజు చికెన్ కందనకాయల క్రిస్పీ 65 మన కిచెన్లో ఎలా చేయాలో చూసేద్దాం. ఈ కందనకాయలని ఫ్రై, కూర బాగా చేస్తారు. అలాగే ఈ కందనకాయలని 65 చేస్తే చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసి చూడండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ కందనకాయలు 65 ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను దీనికోసం ఒక 1/2 కిలో కందనకాయలు తీసుకున్నాను. ఇవి శుభ్రంగా చేసుకోవాలి. దీని మీద పొరలాగా కొవ్వు కూడా ఉంటుంది. అది కూడా ఉంటే మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. ఈ విధంగా శుభ్రం చేసుకున్న వాటిని చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇవి ఉడకపెట్టుకోవడానికి కుక్కర్లో వేసుకుందాము. ఇందులో ఈ విధంగా 2 గ్లాసులు వాటర్ వేసుకుందాము. ఒక స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్టు, కొంచెం ఆయిల్. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఉడికించుకుందామండి. ఒక 3-4 విజిల్ రానివ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మూడు విజిల్ వచ్చిన తర్వాత అవి 10 నిమిషాలు ఆవిరిపోనివ్వాలి. ఈ విధంగా ఆవిరిపోయిన తర్వాత మూత తీసేసి ఇవి వాటర్ అన్నీ తీసేసి ఒక గిన్నెలో వేసుకొని మసాలాలు ప్రిపేర్ చేసుకుందాము. అందులో 2 స్పూన్ల కార్న్ఫ్లవరు, కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, చికెన్ మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం నిమ్మరసం, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, ఒక స్పూను శనగపిండి, ఒక 1/2 స్పూను బియ్యం పిండి వేసుకొని మొత్తం కలుపుకుందాము. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. అందులో మళ్ళీ 2 స్పూన్ల పెరుగు. అదంతా బాగా మసాలాలు ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. అసలు వాటర్ వేయకూడదు. వాటర్ వేయకుండా ఈ విధంగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుందాము. అందులో డీప్ ఫ్రైకి సరిపడగా ఒక 100 ml ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం మసాలాలు పెట్టుకున్న కందనకాయలు వేసుకుందాము. నేను చెప్పిన విధంగానే చేయండి. చికెన్ 65 ఉన్నట్టే ఉంటుంది దీని టేస్ట్. ఈ విధంగా ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వేగనిద్దాము. 2 మినిట్స్ వేగిన తర్వాత రెండో వైపు ఈ విధంగా తిప్పుకొని ఒక 2 మినిట్స్ వేగనిద్దాము. ఇది ఎంత ఫ్రై అవుతే అంత క్రిస్పీగా ఉంటుంది. స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేగనివ్వాలండి. ఈ కందనకాయలు మనకి కూరలో కన్నా ఇలాగా 65 చేసుకుంటేనే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ పిల్లలకి చేసి టేస్ట్ చూపించండి. ఈ విధంగా వేగాలండి. ఇవి ఇప్పుడు పక్కన పెట్టుకుందాము. ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని దాంట్లో వేసుకుందాము. అదే కళాయిలో జీడిపప్పు వేసుకొని దోరగా వేయించుకుందాము. ఇవి కూడా ఇలా దోరగా వేగిన తర్వాత తీసేసి పక్కన పెడదాము. అందులోనే 2 పచ్చిమిర్చి సన్నగా చీల్చుకొని వేసుకుందాము. అవి కూడా ఈ విధంగా వేగిన తర్వాత తీసి పక్కన పెడదాము. అందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని
ఇది కూడా కొంచెం ఫ్రై అయ్యాక తీసి పక్కన పెడదాము. ఇప్పుడు ముందుగా వేయించుకున్న ఈ కందనకాయలు ఫ్రై మీద వేసుకుందాము. కరివేపాకు అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుందామండి. అలాగే వేయించుకున్న జీడిపప్పు కూడా వేసుకుందాము. అంతేనండి, కందనకాయల క్రిస్పీ 65 రెడీ అయిపోయింది. ఈ విధంగా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి కానీ, మీ బంధువులు ఎవరైనా వచ్చినప్పుడు కానీ ఈ విధంగా చేసి పెట్టండి. చాలా రుచిగా ఉంటుంది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.